మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు నా వందనాలు. మరొకసారి నా ఎదురుగా వాచ్ లేదు, ఏమనుకోవద్దు. నా చేతికి కూడా వాచ్ లేదు. మీ ఇష్టం. సో ఒక చిన్న మాట ప్రార్థన చేసుకుని దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ప్రభువా, ప్రేమగల తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. మా జీవితాల్లో మరొక దినాన్ని మీరు అనుగ్రహించి ఉదయకాలం నుంచి ఈ రాత్రికాల సమయం వరకు కాపాడి భద్రపరిచి ప్రభువా, ఈ రాత్రికాలం ప్రభువా ఇక్కడ మాథ్యూ అన్న గృహంలో మేమందరం సంఘంగా సమావేశం అవడానికి మీరు మాకు ఇచ్చిన ఈ ఆధిక్యతను బట్టి వందనాలు. పాటల ద్వారా మీరు మాయం పొందినారు, సాక్ష్యాల ద్వారా మీరు మాయం పొందినారు ఆయన, మీకు వందనాలు. ఇప్పుడు వాక్యం ద్వారా కూడా మీ నామాన్ని మాయంపరుచుకున్నామని మా అందరికి అర్థమయ్యే రీతిలో పరిశుద్ధాత్మ దేవ, నేను అల్పుడను, అయోగ్యుడను, ఎందుకు పనికిరాని వాడిని ప్రభా, నన్ను మీరు జ్ఞాపకం చేసుకుని దుమ్ము ధూళి వంటి వాడిని ప్రభా, నన్ను బలపరిచి మీరే నా ద్వారా మాట్లాడమని సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మీకు ఆరోగ్యం మా ప్రభువును మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తుకునే నమ్మకం మిక్కిలి వినయముగా బతిమాలి ప్రార్థిస్తున్నాను తండ్రి. మనం లూకా సువార్తను ధ్యానం చేస్తూ వస్తున్నాం. పోయిన వారం లూకా సువార్త 7వ అధ్యాయం 1 నుంచి 17 వచనాల వరకు ఉన్న వాక్య భాగాన్ని ధ్యానం చేశాం. ప్రభు చిత్తం అయితే ఈరోజు లూకా సువార్త 7వ అధ్యాయము 18 నుంచి 35 వచనాలు వరకు ఉన్న వాక్య భాగాన్ని మనము చదువుదాం. చదివిన తర్వాత మనము ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. అన్న 18 to 35 గాస్పల్ అకార్డింగ్ టు లూక్ 7th చాప్టర్, ఇంగ్లీష్ మీడియం పిల్లలు. గాస్పల్ అకార్డింగ్ టు లూక్ 7th చాప్టర్ 18th to 35th వర్స్, 18 to 35. గాస్పల్ అకార్డింగ్ టు లూక్ 7th చాప్టర్ 18 to 35. అందరం చదువుదాం. చదివిన తర్వాత అందులోని విషయాలను చదివేటప్పుడే కొంచెం అర్థం చేసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. యోహాను శిష్యులు ఈ సంగతులన్నీ అతనికి తెలియజేసేది. అంతటా యోహాను తన శిష్యులలో 2 పిలిచి, రాబోవాడవు నీవేనా, మేము మరి ఒకని కొరకు కనిపెట్టవలనా అని అడుగుటకు వారిని ప్రభువు నొద్దకు పంపెను. ఆ మనుషులు ఆయన యొద్దకు వచ్చి, రాబోవాడవు నీవేనా, లేక మరి ఒకని కొరకు మేము కనిపెట్టవలనా అని అడుగుటకు బాప్తిస్మిచ్చు యోహాను మమ్మల్ని నీ యొద్దకు పంపెనని చెప్పింది. ఆ గడియలోనే ఆయన రోగములను, బాధలను, అపవిత్రాత్మలను గల అనేకులను స్వస్థపరిచి చాలా మంది గ్రుడ్డి వారికి చూపు దయచేసి, అప్పుడు ఆయన, మీరు వెళ్ళి కన్నవాటిని విన్నవాటిని యోహానుకు తెలుపుడి. గ్రుడ్డి వారు చూపు పొందుతున్నారు, కుంటివారు నడుచుతున్నారు, కుష్ఠరోగులు శుద్ధులగుచున్నారు, చెవిటి వారు వినుచున్నారు, చనిపోయిన వారు లేపబడుతున్నారు, బీదలకు సువార్త ప్రకటింపబడుతుంది. నా విషయమై అభ్యంతరపడని వాడు ధన్యుడని వారికి ఉత్తరం ఇచ్చాడు. యోహాను దూతలు వెళ్ళిన తర్వాత ఆయన యోహాను గురించి జనసమూహములతో ఇలాగూ చెప్పసాగి, మీరేమి చూచుటకు అరణ్యంలోనికి వెళ్ళితిరి, గాలిని కదులుచున్న రెల్లున మరేమి చూడ వెళ్ళితిరి, సన్నపు బట్టలు ధరించుకున్న వాడిన, ఇదిగో ప్రశస్త వస్త్రములు ధరించుకొని సుఖముగా జీవించువారు రాజగృహములో ఉందరు. అయితే మరేమి చూడ వెళ్ళితిరి, ప్రవక్తన? అవును గాని ప్రవక్త కంటే గొప్పవాణినని మీతో చెప్పుచున్నాను. ఇదిగో నేను నా దూతను నీకు ముందుగా పంపుచున్నాను, అతడు నీ ముందర నీ మార్గము సిద్ధపరచును అని ఎవరిని గూర్చి వ్రాయబడినో అతడే ఈ యోహాను. స్త్రీలు కనిన వారిలో యోహాను కంటే గొప్పవాడెవడు లేడు. ఆయనను దేవుని రాజ్యంలో అల్పుడైన వాడు అతని కంటే గొప్పవాడని మీతో చెప్పుచున్నాను. ప్రజలందరూ సుంకరులను యోహాను బోధ విని అతడిచ్చిన బాప్తిస్మం పొందిన వారై దేవుడు న్యాయవంతుడని ఒప్పుకొనిది గాని, పరిసయ్యులను ధర్మశాస్త్రోపదేశకులను అతని చేత బాప్తిస్మం పొందక తమ విషయమైన దేవుని సంకల్పమును నిరాకరించు. కాబట్టి ఈ తరం మనుషులను నేను దేనితో పోల్చుదును? వారు దేనిని పోలి ఉన్నారు? సంత వీధుల్లో కూర్చుండి మీకు పిల్లన గ్రోవి ఊదితిమి గాని మీరు నాట్యమాట రైతిని, ప్రలాపించితిమి గాని మీరు ఏడవ రైతిని అని ఒకరితో ఒకడు చెప్పుకొని పిలుపులాటలు ఆడుకొని పిల్లకాయలను పోలి ఉన్నారు. బాప్తిస్మిచ్చు యోహాను రొట్టె తినకయు ద్రాక్షారసం త్రాగకయు వచ్చును గనుక వీడు దెయ్యం పట్టిన వాడని మీరు అనుచున్నారు. మనుష్య కుమారుడు తినుచును త్రాగుచును వచ్చెను గనుక మీరు ఇదిగో వీడు తిండిపోతును మద్యపానీయు సుంకరులకును పాపులకును స్నేహితుడను అనుచున్నారు. ఆయనను జ్ఞానమని దాని సంబంధులందరిని బట్టి తీర్పు పొందునను. ఈ లూకా సువార్త 7వ అధ్యాయం మనం చదువుకున్న వాక్య భాగంలో దానికంటే ముందుగా
మరి యేసు ప్రభు వారు కపెర్నహూములో శతాధిపతి ప్రియుడైన దాసుని స్వస్థపరిచాడు. ఆ తర్వాత నాయిన్ అనే ఊరిలో విధవరాలి కుమారుణ్ణి బ్రతికించాడు, చనిపోయిన వారిని కదా. అక్కడేమో చనిపోబోతున్న వ్యక్తిని యేసు ప్రభు బతికించాడు. ఆ తర్వాత నాయిన్ అనే ఊరికి వచ్చేసరికి చనిపోయి పాడె దీని మీద ఎక్కించుకొని భూస్థాపన చేయడానికి తీసుకుపోతున్న వ్యక్తిని పాడెను ముట్టి చిన్నవాడ లెమ్మనగానే ఆ చచ్చిపోయినవాడు లేచాడు యేసు ప్రభు కదా. మరి చనిపోయిన వాడిని బ్రతికించడం అంటే ఎక్కడ చరిత్రలో ఉండదు ఆ విషయం. అందువల్ల యేసు ప్రభు ఎప్పుడైతే ఆ చనిపోయిన వాడిని బ్రతికించాడో ఆ యూదయ ప్రాంతం అంతా గొప్ప కలకలం సృష్టించింది ఆ వార్త, చనిపోయిన వాడు లేచాడు, చనిపోయిన వాడు లేచాడని. అప్పుడు బాప్తిస్మిచ్చు యోహాను శిష్యులు ఆ బాప్తిస్మిచ్చు యోహానుకి ఈ సంగతులన్నీ చేరవేశారు. అప్పుడు బాప్తిస్మిచ్చు యోహాను ఎక్కడున్నాడు అని అంటే మరి చెరసాల్లో ఉన్నాడు ఆయన. ఎందుకు చెరసాల్లో వేయబడ్డాడు బాప్తిస్మిచ్చు యోహాన్ అంటే, రోమా సామ్రాజ్యపు రాజైన హేరోదు అంతిపస్ తన సహోదరుడి భార్య అయిన హేరోదియాను పెళ్లి చేసుకున్నందుకు బహిరంగంగా ఖండించాడు. అంటే రాజు తప్పు చేసినాడని మౌనంగా ఉండలే బాప్తిస్మిచ్చు యోహాన్. నువ్వు నీ సహోదరుడి భార్యను నువ్వు పెళ్లి చేసుకున్నావు, అది తప్పు అని రాజును ఖండించాడు ఆయన. ఖండిస్తే అప్పుడు ఆయన తీసుకొని పోయి చెరసాల్లో వేసినారు. అలా వేసినప్పుడు ఈ యేసు ప్రభు వారు చనిపోయిన వాడిని సైతం లేపిన విషయం మరి బాప్తిస్మిచ్చు యోహాను శిష్యులు పోయి, అయ్యా ఇట్లా యేసు ప్రభు ఆ చనిపోయిన వ్యక్తిని లేపాడు, ఇట్లా అద్భుతాలు చేస్తా ఉన్నాడు అని చెప్పి యేసు ప్రభు గురించి బాప్తిస్మిచ్చు యోహానుకు చెప్పాడు. అప్పుడు బాప్తిస్మిచ్చు యోహాన్ ఏం చేశాడంటే ఇద్దరు శిష్యులను పిలిచి, రాబోవాడవు నువ్వేనా అంటే మెస్సియా నువ్వేనా, లోకరక్షకుడవు నువ్వేనా, మమ్మల్ని అందరినీ రక్షించడానికి వచ్చిన మెస్సియావు నువ్వేనా, లేదా మేము ఇంకొకరి కొరకు ఎవరికైనా కనిపెట్టాలా అని అడగడానికి యేసు ప్రభు దగ్గరికి ఆ ఇద్దరు శిష్యులను పంపించాడు. వారు అలా పంపబడిన వారు యేసు ప్రభు దగ్గరికి వచ్చారు. వచ్చి ఈ ప్రశ్న యేసు ప్రభుని అడిగారు, బాప్తిస్మిచ్చు యోహాను మమ్మల్ని పంపించాడయ్యా, నువ్వేనా రక్షకుడివి, లోక రక్షకుడివి నువ్వేనా, మెస్సియావు నువ్వేనా, లేదా ఇంకెవరి కోసమైనా మేము ఎదురు చూడాలా అని యేసు ప్రభు దగ్గరికి వచ్చి బాప్తిస్మిచ్చు యోహాను చెప్పిన ప్రశ్నని యోహాను శిష్యులు యేసు ప్రభుని అడిగారు. ఇక్కడ మనకు ఒక సందేహం రావాలి. ఇదే బాప్తిస్మిచ్చు యోహాను యేసు ప్రభుని చూసి ఏమన్నాడు గతంలో, లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని అన్నాడు. అంటే ఈ ప్రపంచంలో ఉన్న మనుషులందరి పాపాలు ఆయన మీద వేసుకొని సిలువలో చనిపోవడానికి వచ్చింది ఈయనే అని యేసు ప్రభును చూపించి చెప్పాడు బాప్తిస్మిచ్చు యోహాను. ఆ తర్వాత యేసు ప్రభు బాప్తిస్మిచ్చు యోహాన్ దగ్గరికి వచ్చి, నువ్వు నాకు బాప్తిస్మం ఇవ్వమంటే, అప్పుడు బాప్తిస్మిచ్చు యోహాన్ ఏమన్నాడు, అయ్యయ్యో నేను నీకు బాప్తిస్మం ఇవ్వడం ఏంది, నువ్వు నాకు ఇవ్వాలి, నువ్వు నాకంటే గొప్పవాడవు అని చెప్పి నిరాకరించిన వాడు ఈయన. ఆ తర్వాత ఇంకా యేసు ప్రభు గురించి ఏం చెప్పాడు బాప్తిస్మిచ్చు యోహాను, ఆయన చెప్పుల వారు విప్పడానికి కూడా నేను సరిపోను అని అన్నాడు. యేసు ప్రభుకు బాప్తిస్మం ఇచ్చినప్పుడు పరిశుద్ధాత్మ పావురం వలె దిగి రావడం కల్లారా చూశాడు. పరలోకం నుంచి తండ్రి అయిన దేవుడు ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నానని చెప్పడం కూడా విన్నాడు. ఇటువంటి వ్యక్తి ఇప్పుడు మరలా ఎందుకు యేసు ప్రభు మీద అనుమాన పడుతున్నాడు అని అంటే, ఎవరి జీవితంలోనైనా సంభవించగలిగిన పరిస్థితి ఏంటంటే, ఆయన ఇప్పుడు ఎక్కడున్నాడు, జైల్లో ఉన్నాడు కదా. మరి మెస్సియా అయితే బహుశా బాప్తిస్మిచ్చు యోహాను కూడా ఏమనుకున్నాడంటే, వచ్చింది లోకరక్షకుడు అయితే, వచ్చింది మెస్సియా అయితే నేను జైల్లో ఎందుకు ఉండాలి, ఇంకా ఆయన నన్ను జైలు నుంచి విడిపించవచ్చు కదా, లేఖనాల్లో రాయబడ్డాయి కదా, బంధింపబడిన వారిని విడిపించడానికి యేసుప్రభు వచ్చినాడని. మరి ఆయన ఎందుకు నన్ను విడిపించట్లేదని బహుశా ఒక నిరాశలో ఆయన ఉండొచ్చు. అంటే మనిషి చుట్టూ ఉన్న పరిస్థితులు ఏం చేస్తాయంటే, మనిషి చుట్టూ వ్యతిరేకమైన పరిస్థితులు ఉంటే అవి మనిషి మీద ఒక నిరాశను, కృంగుదలను కలగజేయడానికి అవకాశం ఉంటది అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నా. ఇటువంటి నిరాశ బాప్తిస్మిచ్చు యోహాను ఒక్కడే కాదు ఈ విషయంలో. చాలా మంది పాత నిబంధనలో ప్రవక్తలు, దేవుని చేత గొప్పగా వాడబడిన ప్రవక్తలు కూడా నిరాశపడిన సందర్భాలు ఉన్నాయి. ఉదాహరణకి ఇర్మియా ఏమన్నాడు, నేను నా జాబ్ క్విట్ చేస్తున్నా అన్నాడు, నేను నా జాబ్ మానేస్తున్నా, నేను ఇంకా ప్రవచనాలు చెప్పను ప్రభా అన్నాడు. ఏలియా ఏమన్నాడు, ఇంత మట్టుకు సాలయ్యా, నన్ను చంపేసేయి, నేను నీ కాడికి వస్తా అన్నాడు ఏలియా. యోనా ఏమన్నాడు, బ్రతకం కన్నా సావే మేలు అన్నాడు. మోషే ఏమన్నాడు, ఇదిగో నన్ను ఇప్పుడే చంపేయి ప్రభా, ఇంక నేను ఇక ఇవన్నీ భరించలేకపోతున్నా అన్నాడు. యోబు ఏమన్నాడు, నేను పుట్టినప్పుడే చనిపోయి ఉంటే బాగుండు అని అన్నాడు కదా.
వీళ్ళందరూ ప్రవక్తలే మళ్ళా కదా. అంటే ఒక రకమైన ఒత్తిడితో కూడిన పరిస్థితుల గుండా వెళ్ళినప్పుడు ఇటువంటి నిరాశతో మాట్లాడడం మనుషులకు సాధారణంగా సంభవిస్తుంది అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అయితే వీళ్ళందరిలో ఉన్న గొప్పతనం, బాప్తిస్మిచ్చు యోహాన్లో ఉన్న గొప్పతనం ఏమిటనంటే వాళ్ళ ఆ నిరాశలోనే ఉండిపోలే. ఆ నిరాశలోంచి మరలా వాళ్ళు నిరీక్షణకి వైపుకు మారారు. నిరాశ నుంచి మరి నిరీక్షణ వైపు మారి అద్భుతంగా మళ్ళా వాళ్ళ విశ్వాస జీవితంలో ముందుకు వెళ్ళినట్టుగా మనం పాత నిబంధన ప్రవక్తల అందరి జీవితాలు చూసినప్పుడు మనకు అర్థమవుతుంది అనే విషయాన్ని ఈ సందర్భంగా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. కాబట్టి వీళ్ళ జీవితాల్లోంచి పాత నిబంధన దేవుడు ఎందుకు మనకు రాయించి పెట్టిండు అని అంటే, పాత నిబంధనలో జరిగిన వ్యక్తుల జీవితాల్లోంచి మనం పాఠాలు నేర్చుకోవాలి. నేర్చుకొని మనం వాళ్ళు చేసిన తప్పులు చేయకుండా వాళ్ళు జీవించినట్టు మనము అద్భుతంగా జీవించాలి అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. సో ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్న దాంట్లోంచి నేర్చుకునే మొట్టమొదటి ప్రశ్న ఏమిటనంటే, we should never doubt Jesus if things doesn't happen according to our expectation and according to our prayers. If our prayers were not answered accordingly, we should not doubt Jesus. ఇది మనం నేర్చుకోవాలి కదా. అంటే మన చుట్టూ ఉన్న పరిస్థితులు మనం అనుకున్నట్టుగా జరగకపోతే, మనం కోరిన ప్రార్థనలు మనకు జవాబు రాకపోతే మనం యేసు ప్రభువుని అనుమానించాల్సిన అవసరత లేదు కదా. అనుమానించి వాళ్ళు మరలా సరిదిద్దుకున్నారు దాన్ని. మనం అనుమానించొద్దు, సరిదిద్దుకోవద్దు. మనం అనుమానించకుండానే ఉండాలి అనే విషయాన్ని ఈ సందర్భంగా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. సో బాప్తిస్మిచ్చు యోహాను ఆ విధంగా ప్రశ్నిస్తే యేసు ప్రభు ఎలా ప్రతిస్పందించాడు కదా. నౌ లెట్ us see how Jesus responded to the doubt of John the Baptist. 21వ వచనంలో కదా, 21వ వచనంలో రాయబడ్డ మాట నేను చదువుతున్నాను చూడండి. యోహాను సువార్త 7వ అధ్యాయం 21వ వచనం. ఎలా రెస్పాండ్ అయ్యాడు యేసు ప్రభు వారు అంటే, 21వ వచనం, ఆ గడియలోనే ఆయన రోగులను, బాధలను, అపవిత్రాత్మలు గల అనేకులను స్వస్థపరిచి చాలా మంది గ్రుడ్డి వారికి చూపు దయచేసెను. అప్పుడు ఆయన, మీరు వెళ్ళి కన్న వాటిని విన్న వాటిని యోహానుకు తెలుపుడి. గ్రుడ్డివారు చూపు పొందుచున్నారు, కుంటివారు నడుచుచున్నారు, కుష్ఠరోగులు శుద్ధులగుచున్నారు, చెవిటివారు వినుచున్నారు, చనిపోయిన వారు లేపబడుచున్నారు, బీదలకు సువార్త ప్రకటింపబడుచున్నది, నా విషయమై అభ్యంతరపడని వాడు ధన్యుడని వారికి ఉత్తరం ఇచ్చారు కదా. యేసు ప్రభు వారు మరి ఆ సమయంలోనే, వాళ్ళు ప్రశ్నించడానికి వచ్చిన సమయంలోనే యేసు ప్రభు అనేక అద్భుతాలు చేస్తా ఉన్నారు కదా. యేసు ప్రభు అద్భుతాలన్నీ బైబిల్లో నమోదు చేయడానికి, అన్ని నమోదు చేయాలంటే ఆ రాసిన పుస్తకం పట్టడానికి ఈ భూమి సరిపోదు. అన్ని అద్భుతాలు చేసిండు యేసు ప్రభు. ఎందుకంటే యేసు ప్రభువే అద్భుతకరుడు. ఆయనకున్న ఒక పేరే, ఒక టైటిల్ ఏంటంటే ఆయన అద్భుతకరుడు అని. అద్భుతకరుడు అంటే అద్భుతాలు చేస్తాడు యేసు ప్రభు, అద్భుతాలు చేసే దేవుడు కదా. మరి యేసు ప్రభు చేసే అద్భుతాలు మనకి ఏమి నిర్ధారణ చేస్తున్నాయనంటే, ఆయన దేవుడు అనే విషయాన్ని, యేసు ప్రభు చేసిన అద్భుతాలను మనం చూస్తే ఆయన దేవుడు అనే విషయం మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఇంకా వేరే ప్రూఫ్ అవసరం లే. యేసు ప్రభు దేవుడా కాదా అని అంటే కళ్ళ ముందే కనపడతా ఉంది. అదే చెప్తా ఉన్నాడు యేసు ప్రభు, అయ్యా మీరు వచ్చిండ్రు నన్ను ప్రశ్నించడానికి, నేను దేవుణ్ణా కాదా అని, నేను మెస్సియానా కాదా అని మీరు నన్ను ప్రశ్నించడానికి వచ్చింది. మీ కళ్ళ ముందే చూడండి, గుడ్డివారు చూస్తా ఉన్నారు, కుంటి వాళ్ళు నడుస్తా ఉన్నారు కదా, బీదలకు సువార్త ప్రకటించబడుతుంది. కాబట్టి మీరు కన్న వాటిని విన్న వాటిని మీరు చూస్తున్నారు కదా, ఇవే పోయి బాప్తిస్మిచ్చు యోహానుకు చెప్పండి, నేనే దేవుణ్ణని, నేనే రక్షకుణ్ణని, నేనే మెస్సియానా అనే విషయం మీరు ఆయనకు చెప్పండి అని చెప్పి పంపించాడనే విషయాన్ని ఈ సందర్భంగా నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నా. కాబట్టి ఇక్కడ మనందరము ఈరోజు నేర్చుకోవాల్సిన ఒక మాట ఏంటంటే, పిల్లలు పెద్దలు అందరికీ ఒక మంచి మాట, బైబిల్ మొత్తం సారాంశం లూకా సువార్త 7వ అధ్యాయం 23వ వచనం చూడండి అందరూ. బైబిల్ సారాంశం అంతా అక్కడ ఉంది. లూకా సువార్త 7వ అధ్యాయం 23వ వచనం. బైబిల్ ఏం చెప్తుంది అని అంటే, బైబిల్ సారాంశం అంతా ఏంది ఒకసారి చదువుదామా. లూకా సువార్త 7వ అధ్యాయం 23వ వచనం అందరం కలిసి. నా విషయమై అభ్యంతర పడని వాడు ధన్యుడని వారికి కదా. యేసు ప్రభు దేవుడు అనే విషయంలో అభ్యంతర పడని వాడు ధన్యుడు అని రాయబడింది బైబిల్. ఏమ్మా అర్థమైందా నా మాటలు? యేసు ప్రభు దేవుడు అనే విషయంలో అభ్యంతర పడని వాడు ధన్యుడు అనే విషయం బైబిల్లో రాయబడింది.
అంటే దాని అర్థం ఏంటంటే యేసు ప్రభు దేవుడు అనే విషయంలో అభ్యంతరపడని అభ్యంతరపడని ధన్యులు యేసు ప్రభు మన పాపాల కోసం ఈ లోకానికి వచ్చి చనిపోయాడనే విషయంలో ధన్యుడు. యేసు ప్రభు లోకరక్షకుడిగా వచ్చినాడు, నన్ను రక్షించడానికే, నా పాపాల నిమిత్తం నా పాపాలు క్షమించి నన్ను పరలోకం తీసుకుపోవడానికే వచ్చిండు అని ఆ విషయంలో అభ్యంతరపడని వాళ్ళు ధన్యులు అనే విషయం బైబిల్ మనకు స్పష్టంగా చెప్తా ఉందనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అభ్యంతరపడిన అంటే ఇంకా పూర్తిగా ఆపోజిట్ ఏంటంటే నమ్మాలి యేసు ప్రభు. అభ్యంతరపడకూడదు, ఆయన దేవుడా కాదా. సో ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అబౌట్ యూ అండ్ మీ ఆర్ ఎనీవన్ ఎల్స్ ఆన్ దిస్ ఎర్త్, ఈ భూమి మీద అన్నిటికంటే ప్రాముఖ్యమైనది తెలుసా? నీకు, నాకు, మనందరికి, ఇక్కడున్న మనందరికి, ఈ ప్రపంచంలో ఉన్న మనుషులందరికి అన్నిటికంటే ప్రాముఖ్యమైనది ఏంటంటే యేసు ప్రభు, జీసస్. యేసు ప్రభు గురించి మనం ఏం ఆలోచిస్తున్నాం అనే విషయంలో మనకు ఒక సెటిల్మెంట్ రావాలి మన జీవితాల్లో. అర్థమవుతుందా? ఈ ప్రపంచంలో ఉన్న మన అందరికీ, ఈ ప్రపంచంలో ఉన్న ఇక్కడున్న మనకి, ఈ ప్రపంచంలో ఉన్న మన అందరికీ ఒక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే మన జబ్బు పోగొట్టుకోవడం కాదు ప్రాముఖ్యమైన విషయం కదా. ఇంకొకటి మనం ఉద్యోగం తెచ్చుకోవడం కాదు ప్రాముఖ్యమైన విషయం, లేదా మనకు పిల్లలు కలగడం కాదు ప్రాముఖ్యమైన విషయం, మనం పెళ్లిళ్ళు చేసుకోవడం కాదు ప్రాముఖ్యమైన విషయం, మనం ఈ లోకంలో ఎట్లా బ్రతుకుతున్నాం అనేది కాదు ప్రాముఖ్యమైన విషయం. అన్నిటికంటే ప్రాముఖ్యమైనది మొట్టమొదట మనం సెటిల్ చేసుకోవాల్సింది మన జీవితంలో ఏంటంటే యేసు ప్రభు ఎవరు అని మనం నమ్ముతున్నాం, అది ప్రాముఖ్యం. యేసు ప్రభు ఎవరు అని నమ్ముతున్నామనంటే యేసు ప్రభు దేవుడు అని నమ్మేవాడు ధన్యుడు అనే మాట బైబిల్ చెప్తాం. యేసు ప్రభు దేవుడు అని నమ్మేవాడు ధన్యుడు. యేసు ప్రభు నా పాపాల కోసం కలువరి శిలువలో చనిపోయాడని నమ్మేవాడే ధన్యుడు. యేసు ప్రభు విషయంలో అభ్యంతర పడని వాళ్ళు ధన్యులు అనే విషయం బైబిల్ మనకు సెలవిస్తుందనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఇంకొక సందర్భంలో కూడా అందువల్ల యేసు ప్రభు గురించి చాలా మంది చాలా రకాలుగా అనుకుంటారు ఈ ప్రపంచంలో యేసు ప్రభు గురించి. అర్థమవుతుందా? యేసు ప్రభు గురించి కొంతమంది ముస్లింలు ఏమంటారు అంటే ఆయన ఒక ప్రవక్త అని అంటారు యేసు ప్రభు గురించి కదా. లేదా హిందువులు ఏమంటారంటే ఆయన కూడా మా దేవుళ్ళలో ఒక దేవుడు అని అంటారు హిందువులు కదా. యేసు ప్రభు బతికున్నప్పుడు కూడా అనేక మందికి రకరకాల అభిప్రాయాలు ఉన్నాయి యేసు ప్రభు గురించి కదా. కొంతమంది ఏలియా అన్నారు యేసు ప్రభుని, కొంతమంది ఇర్మియా అన్నారు యేసు ప్రభుని, కొందరు ప్రవక్తల్లో ఒకడు అని అన్నారు కదా. ఒకసారి యేసు ప్రభు తన శిష్యులందరితో ఇట్లా కూర్చొని మాట్లాడుతూ నేను ఎవరని ప్రజలు చెప్పుకుంటున్నారు అని అన్నాడు. యేసు ప్రభు ప్రశ్న వేశాడు, నేను ఎవరని ప్రజలు చెప్పుకుంటున్నారు అంటే కొంతమంది ఏలియా అని, కొంతమంది ఇర్మియా అని, కొంతమంది ప్రవక్తల్లో ఒకడని అని చెప్పుకుంటున్నారు అయ్యా నీ గురించి అంటే మీరేమనుకుంటున్నారు అని అన్నాడు. అప్పుడు సీమోన్ ఏమన్నాడు, నువ్వు సజీవుడకు దేవుని కుమారుడు అయిన క్రీస్తువు అని చెప్పగానే అప్పుడు కూడా యేసు ప్రభు ఏమన్నాడు సీమోన్తో, సీమోను బర్యోనా నీవు ధన్యుడవు అని అన్నాడు కదా. ధన్యుడు ఇదే మాట కదా, నువ్వు నా విషయమే అభ్యంతర పడని వాడు ధన్యుడని ఇక్కడ అంటున్నాడు. అక్కడ కూడా ఆ సందర్భంలో కూడా పేతురుతోటి యేసు ప్రభు చెప్పిన మాట ఏమిటనంటే సీమోను బర్యోనా నువ్వు ధన్యుడవు కదా. కాబట్టి మన జీవితాల్లో గొప్ప ధన్యత ఏమిటనంటే బాగా గుర్తుపెట్టుకోండి, ఈ విషయంలో యేసు ప్రభు విషయంలో అభ్యంతర పడని వాడు 100% మనం యేసు ప్రభు దేవుడు అని నమ్మాలి. యేసు ప్రభు లోక రక్షకుడు, ఆయన నా పాపముల నిమిత్తం కలువరి శిలువలో ప్రాణం పెట్టాడు అని మనం నమ్మాలి. ఆ విషయంలో మనం అభ్యంతర పడకూడదు. ఈ విషయం మనందరం కంఠస్థం చేయాలి. ఎప్పుడు అనుమానం పడకూడదు యేసు ప్రభు మీద. మన ప్రార్థనలు మనం జైల్లో వేయబడ్డా మనం అనుమాన పడకూడదు యేసు ప్రభు దేవుడా కాదా అని. ఆ విషయంలో ఒక సెటిల్మెంట్కి రావాలి. ఈరోజు మనందరం మనల్ని జైల్లో వేసినా యేసు ప్రభు దేవుడే, మనకు జబ్బు తగ్గకపోయినా యేసు ప్రభు దేవుడే, మన ప్రార్థనకు జవాబు రాకపోయినా యేసు ప్రభు దేవుడే, మనం అనుకున్నట్టుగా అన్ని జరగకపోయినా యేసు ప్రభు దేవుడే. ఆ విషయంలో మాత్రం మనందరం కంక్లూజన్కి రావాల్సిన అవసరం ఉంది అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. కాబట్టి ఆ తర్వాత యోహాను శిష్యులు యేసు ప్రభు చెప్పిన జవాబు విని వెళ్ళిపోయినారు. వారు వచ్చిన పని ముగించుకొని వెళ్ళిపోయినారు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత బాప్తిస్మిచ్చి యోహాను గురించి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత బాప్తిస్మిచ్చి యోహాను గురించి యేసు ప్రభు ఎలా మాట్లాడుతున్నాడో చూడండి. ఏమని మాట్లాడుతున్నాడు బాప్తిస్మిచ్చి యోహాను గురించి? వాట్ రాంగ్ విత్ దిస్ జాన్ అన్నాడా? ఈ యోహానుకి ఏమైంది అని అన్నాడా?
హౌ వీక్ హీఈస్ అని అన్నాడా? ఎంత బలహీనుడు బాప్తిస్మ ఇచ్చే యోహాన్ అన్నాడా? హీ మైట్ బి బ్యాక్ స్లైడన్ అని అన్నాడా? ఏమీ అనలే. ఇక్కడ మనం జీసస్ క్యారెక్టర్ ని మనం ఆలోచించాలి కదా. అందుకే గంటల ప్రకాష్ అన్న కూడా మీరు సువార్తలు ధ్యానం చేయండి. ముందు సువార్తలు ధ్యానం చేస్తే మీకు యేసు ప్రభు వ్యక్తిత్వం మీ ముందు ఆవిష్కృతం అవుతుంది. యేసు ప్రభు ఎలాంటి వాడు, ఆయన క్యారెక్టర్ ఏంటో మీకు తెలుస్తుంది. అప్పుడు మీరు మిగతా చదవండి అని అంటాడు అన్న, మా గంటల ప్రకాష్ అన్న బతుకున్నప్పుడు. సో సువార్తలు మనం ధ్యానం చేయడానికి గల కారణం, ప్రధానమైన కారణం ఏంటంటే అందులో ఉన్న క్రైస్ట్ ని, యేసు ప్రభు క్యారెక్టర్ ని మనం ఆవిష్కరింపజేసుకోవాలి. అది మన హృదయంలో భద్రం చేసుకొని దాని ప్రకారం మనం జీవించాల్సిన అవసరం ఉంది అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. సో తనను అనుమానించాడు బాప్తిస్మ ఇచ్చే యోహాను. ఒక రకంగా తనను అనుమానించిన వ్యక్తిని ఏమి ఒక్క మాట కూడా అనకుండా, కోపపడకుండా, బాధపడకుండా ఆయన్ను ప్రశంసిస్తూ యేసు ప్రభు అద్భుతమైన మాటలు మాట్లాడిన విషయం మనము చూస్తా ఉన్నామనే సంగతిని ఈ సందర్భంగా నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నా. ఏమంటున్నాడు యేసు ప్రభు మాటల్లో బాప్తిస్మ ఇచ్చే యోహాను గురించి ఏమన్నాడంటే 24b రెండో భాగం, ఏమి చూచుటకు అరణ్యంలోనికి వెళ్ళిరి, గాలికి కదులుచున్న రెల్లునా, రీడ్ షేకెన్ బై విండ్ అని అడిగాడు. రెల్లు అంటే రీడ్ అంటే ఏమిటనంటే గాలి ఎటు వస్తే అటు వెళ్తుంది, గాలి ఎటు ఊగితే అటు వెళ్తుంది. చాలా మంది దేవుని సేవకులు ఈ రీడ్ లాగా ఉంటారు, రీడ్ లాగా, రెల్లు లాగా. ఎటు గాలి ఉంటే అటు మాట్లాడతారు, ఇటు గాలి ఉంటే ఇటు వాటం ఉంటే ఇటు మాట్లాడతారు, ఇటు వాటం ఉంటే ఇటు మాట్లాడతారు కదా. ఏ ట్రూ ప్రాఫిట్ కెనాట్ బి ఏ రీడ్ అంటే బాప్తిస్మ యోహాన్ రెల్లు లాంటి వాడు కాదు. నిజమైన ప్రవక్త గాలి వాటం ప్రకారం మాటలు మాట్లాడు, సత్యం ఏది ఉందో అదే మాట్లాడతాడు. బాప్తిస్మ యోహాన్ సత్యమే మాట్లాడినాడు అని చెప్తున్నాడు యేసు ప్రభు. ఆయన రెల్లు కాదు, అటు ఇటు ఊగిన రెల్లు కాదు అనే విషయాన్ని చెప్తా ఉన్నాడు. ఆ తర్వాత ఏమంటున్నాడు, సన్నపు బట్టలు ధరించుకున్న వాణిన, ఎవరిని చూడడానికి వెళ్ళినారు? సన్నపు బట్టలు ధరించుకున్న వాడిన, ఇదిగో ప్రశస్త వస్త్రములు ధరించుకొని సుఖముగా జీవించు వారు రాజగృహముల్లో ఉందరు. అయితే జాన్ ద బాప్టిస్ట్ ఏ డ్రెస్ వేసుకున్నాడు మనందరికి తెలుసు, సన్నని వస్త్రమా, ఒంటె రోమముల వస్త్రాన్ని ధరించుకున్నాడు కదా. అంటే ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన మొదటి పాఠం ఏమిటనంటే నిజమైన ప్రవక్త రెల్లులాగా ఉండడు, ఎటు గాలి వాటం వస్తే అలా ఉండడు, అలాంటి వాడు కాదు బాప్తిస్మ యోహాన్ అంటున్నాడు యేసు ప్రభు. రెండోదేమో రాయల్ క్లోత్స్ వేసుకొని, స్ప్లెండిడ్ క్లోత్స్ వేసుకొని రాయల్ ప్యాలెస్ లో లగ్జరీగా ఉండేవాడు ట్రూ ప్రాఫిట్ కాదు అంటున్నాడు యేసు ప్రభు. బాప్తిస్మ యోహాన్ అలా లేడు కదా. ఆయన మంచి మంచి బట్టలు ధరించి, లగ్జూరియస్ బట్టలు ధరించి రాజగృహంలో లేడు. అట్లా రాజగృహంలో మంచి మంచి దుస్తులు ధరించుకున్నవాడు నిజమైన ప్రాఫిట్ కాదు. అంటే దేవుడు నా గురించి ఏమనుకుంటున్నాడని తన హృదయాన్ని గురించి ఆలోచించకుండా నేను ఎలా కనపడాలి అని ఆలోచించేవాడు నిజమైన ప్రవక్త కాదు అని అంటా ఉన్నాడు కదా. అంటే నా హృదయం వేసుకునే బట్టల కన్నా హృదయమే ప్రాముఖ్యం, దేవుని పట్ల నా హృదయం ఎలా ఉందని ఆలోచించేవాడే నిజమైన ప్రవక్త అనే విషయాన్ని చెప్తా ఉన్నాడు. ఏ ట్రూ ప్రాఫిట్ కెనాట్ బి ఎ రీడ్, ఏ ట్రూ ప్రాఫిట్ ఈజ్ నాట్ మోర్ కన్సర్న్డ్ అబౌట్ హిస్ డ్రెస్ రాదర్ దాన్ హిస్ హార్ట్ కదా. తన హృదయం కన్నా తన బట్టలకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేవాడు, తన హృదయం కన్నా బట్టలకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేవాడు నిజమైన ప్రవక్త కాదు అని అంటా ఉన్నాడు. ఆ తర్వాత జాన్ ద బాప్టిస్ట్ ఈజ్ నాట్ ఓన్లీ ఎ ప్రాఫిట్, ఈజ్ మోర్ దాన్ ఎ ప్రాఫిట్ అన్నాడు కదా. ప్రవక్త అని అనుకుంటున్నారేమో, ప్రవక్తకు మించి జాన్ ద బాప్టిస్ట్ అనే విషయాన్ని యేసు ప్రభు వారు చెప్తా ఉన్నాడు అనే విషయాన్ని ఈ సందర్భంగా నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను కదా. ఆ తర్వాత 28వ వచనంలో, ఆ తర్వాత 28వ వచనంలో రాయబడ్డ మాట ఏమిటనంటే స్త్రీలు కనిన వారిలో యోహాను కంటే గొప్పవాడేవాడు లేడు అని అంటాం కదా. ఇక్కడ ఒక జీకే క్వశ్చన్ ఏంటంటే, అంటే జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్, ఎవరైనా క్విజ్కి వెళ్తే హూ ఈస్ ద గ్రేటెస్ట్ అమాంగ్ ద ఓల్డ్ టెస్టిమెంట్ ప్రాఫిట్స్ అంటే ఇక్కడ ఒక ఆన్సర్ ఉంది కదా. పాత నిబంధన ప్రవక్తలందరికంటే గొప్పవాడు ఎవరు? ఇర్మియానా, యెషయానా, ఏలియానా, ఎలీషానా అంటే యేసు ప్రభు మాటల ప్రకారం బాప్తిస్మ యోహాన్. బాప్తిస్మ యోహాన్ ఓల్డ్ టెస్టిమెంట్ ప్రాఫిట్, న్యూ టెస్టిమెంట్ ప్రాఫిట్ కాదు అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. సో బాప్తిస్మ యోహాన్ గురించి ఎంత మంచి మాట చెప్తా ఉన్నాడు చూడండి. పాత నిబంధన ప్రవక్తలందరికంటే గొప్పవాడు, స్త్రీలు కనిన వారిలో బాప్తిస్మ యోహాన్ కంటే గొప్పవాడు లేడు అన్నాడు. ఓల్డ్ టెస్టిమెంట్ ప్రాఫిట్లు అందరికంటే బాప్తిస్మ యోహానే గొప్పవాడు అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను.
ఎందుకన్నాడు ఆ మాట బాప్తిస్మిచ్చు యోహాను గురించి? ఊరికినే అన్నాడు ఆయన హైప్ చేయడానికి, లేకుంటే బాప్తిస్మిచ్చు యోహాను నిజంగానే ఇదే? నిజంగానే అది. యేసుప్రభు ఎప్పుడు హైప్ చేయడానికి మాట్లాడు, సత్యమే మాట్లాడతాడు యేసుప్రభు ఎప్పుడు, కదా. ఎందుకు అని అంటే ఒక 4 విషయాలు చెప్పి నేను ముందుకెళ్తా. ఎందుకు బాప్తిస్మిచ్చు యోహాను ఓల్డ్ టెస్ట్మెంట్ లోనే అందరికంటే ఎక్కువ గొప్పవాడని యేసుప్రభు చెప్పడానికి కారణం ఏమిటనంటే, మొట్టమొదటిది గుర్తుపెట్టుకోండి, మొట్టమొదటిది హ్యూమిలిటీ. హ్యూమిలిటీ అంటే వినయం, కదా, తగ్గింపు. బైబిల్ స్పష్టంగా చెప్తా ఉంది, ఎవరైతే తగ్గించుకుంటారో వాళ్ళు హెచ్చింపబడతారు. యేసు ప్రభువే ఈ ప్రపంచంలో అందరికంటే తగ్గించుకున్నాడు కాబట్టి యేసు ప్రభువే అందరికంటే గొప్ప స్థానంలోకి వెళ్ళిపోయింది. ఆయనే గొప్పవాడు యేసు ప్రభు, కదా. ఆయనే న్యాయాధిపతి, ఆయనే తీర్పు తీర్చబోతా ఉన్నాడు, కదా. అన్ని నామముల కంటే పైనామముగా ఆయన హెచ్చింపబడ్డాడు. ఎందుకంటే ఆయన తగ్గించుకున్నాడు అంతా, ఆయన దేవుడు హెచ్చించాడు. బాప్తిస్మిచ్చు యోహానులో కూడా ఎందుకు బాప్తిస్మిచ్చు యోహాను పాత నిబంధన ప్రవక్తలందరికంటే గొప్పవాడంటే ఆయనలో ఉన్న తగ్గింపే అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఎందుకు ఈ మాట ఎలా చెప్పగలమంటే, ఆయన చెప్పుల వారు, యేసు ప్రభు చెప్పుల వారు విప్పడానికి కూడా నేను యోగ్యుణ్ణి కాను అన్నాడు. చెప్పులు వారు విప్పేది ఎవరంటే ఇంట్లో ఉన్న పని మనిషి. పని మనిషిలో కూడా అతి తక్కువ పని మనిషి చేసే పని ఏంటంటే చెప్పుల వారు విప్పడం. అంటే అంతకంటే తక్కువ బానిస ఉండడు ఇంట్లో, తక్కువ బానిస చేసే పని అది నేను చేస్తాను యేసు ప్రభుకి అనే విషయాన్ని ఆయన చెప్పినాడు అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. తగ్గింపు మొదటిది. రెండోది ఏమిటనంటే బోల్డ్నెస్ ఇన్ హిస్ ప్రీచింగ్, ధైర్యంగా చెప్పేవాడు, మోమాటం లేని ప్రసంగికుడు బాప్తిస్మిచ్చు యోహాను, కదా. ఉన్నదున్నట్టు సత్యం చెప్పాడు, ఫైరీ ప్రీచర్, ఎవరికి భయపడలేదు. శాస్త్రులు పరిశీలన, యూ బ్రూడ్ ఆఫ్ వైపర్స్ అన్నాడు, కదా, సర్ప సంతానమా అన్నాడు. ఈవెన్ హేరోద్ అంతిపస్ తప్పు చేస్తే కూడా హేరోదును కూడా నువ్వు తప్పు చేసినావు అని అన్నాడు ధైర్యంగా, కదా. సో ఈయన బోల్డ్నెస్ ఇన్ ప్రీచింగ్, ఆయన ధైర్యవంతుడు కాబట్టి దేవుడు ఆయన్ని ఆ విధంగా అన్నాడు అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. మూడవది ఏమిటనంటే హీ వాజ్ ఎ మ్యాన్ ఆఫ్ మిషన్. కేవలం తాను భూమి మీద చేయవలసిన పనినే ఆయన లక్ష్యం ఉంచాడు తప్ప, మ్యాన్ ఆఫ్ మిషన్ అంటే తను ఏ పని మీద వచ్చాడో దాని మీద దృష్టి ఉంది తప్ప ఆయన ఏమి తిందాము, కదా, ఏమి తిందామని ఆలోచించలే, ఏం బట్టలు కట్టుకుందామని ఆలోచించలే, ఎక్కడ ఉండాలని ఆలోచించలే. ఇల్లు లేదు ఆయనకి, సరైన బట్టలు లేవు, సరైన తిండి లేదు, కదా. అంటే కేవలం దేని గురించి ఆలోచించిండు? నేను యేసు ప్రభువుకి ముందు వ్యక్తిగా వస్తున్నాను, ఫోర్ రన్నర్గా, నా పని నేను చెయ్యాలి, అంతే. దాని గురించి ఆలోచించిండు తప్ప వేరే దాని గురించి ఆలోచించలేదు. అందుకే ఆయన దేవుడు యేసు ప్రభు వారు స్త్రీలు కన్న వారిలో బాప్తిస్మిచ్చు యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదు అని అన్నాడు. ఇంకొకటి నాలుగో మాట ఏమిటనంటే he took a stand for righteous living and he died without compromising with his stand. నీతిగా జీవించడానికి తీర్మానం తీసుకున్నాడు, ఆ నీతిగానే చనిపోయింది, అంతే. ఇప్పుడు జైల్లో ఏగానే బాప్తిస్మిచ్చు యోహాన్ని ఏదో తప్పైపోయిందయా, రాజుకు వ్యతిరేకంగా నేను మాట్లాడినా, నన్ను క్షమించి పంపేయమన్నా అన్నాడా? అనలే. బెయిల్ కోసం కూడా అప్లై చేయలే, లాయర్ను పెట్టుకోలే, కదా. అంటే ఆయన నీతి కోసం నిలబడ్డాడు, దానికోసమే ప్రాణం పెట్టిండు, అంతే. నేను చచ్చిపోయినా సరే నేను నీతి కోసమే చచ్చిపోతాను, నీతి కోసం బతుకుతాను, నీతి కోసమే చచ్చిపోతా అని చెప్పినాడు అనే విషయాన్ని ఈ సందర్భంగా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. సో అందువల్ల బాప్తిస్మిచ్చు యోహాను పాత నిబంధనలో ఉన్న ప్రవక్తలందరికంటే గొప్పవాడు. ఇప్పుడు ఇంకొక మాట చూడండి దాని వెనకనే ఇంకొక ట్విస్ట్, ఇంకొక గ్రేట్ ట్విస్ట్ ఇక్కడ, కదా. 28వ వచనంలో రాయబడ్డ మాట, దేవుని రాజ్యంలో అయితే స్త్రీలు కన్న వారిలో యోహాను కంటే గొప్పవాడేవాడును లేడు, అయినను దేవుని రాజ్యంలో అల్పుడైన వాడు అతని కంటే గొప్పవాడని మీతో చెబుతున్నాను, కదా. ఎంత పెద్ద ట్విస్టో. స్త్రీలు కనిన వారిలో బాప్తిస్మిచ్చు యోహాను కంటే గొప్పవాడు లేడు, ఒకటి అండర్స్టాండింగ్ వచ్చిన. అయినను పరలోక రాజ్యంలో అల్పుడైన వాడంటే నాలాంటోడు, నీలాంటోడు, మనందరి లాంటోడు అల్పులం, మనం పరలోకంలో అల్పులం, కదా. మనమంట బాప్తిస్మిచ్చు యోహాను కంటే గొప్ప వాళ్ళం అంటున్నాడు. ఎట్లా సాధ్యం ఇది, కదా. ఎట్లా సాధ్యం అవుతుంది? ఆయనలాగా మనం ఎవరన్నా ఉన్నామా? మనం ఎవరన్నా ఒంటె రోల్ ధరించి మిడతలు తిని అడవిలో ఉంటున్నామా? ఉన్నట్ల ఆయనలా, కదా. ఎందుకు మనల్ని ఆ మాట అన్నాడు అంటే దీన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం మనం. గుర్తుపెట్టుకోవాలి, వీఆర్ నాట్ గ్రేట్ ఇన్ క్యారెక్టర్.
ఆయనతో పోలిస్తే మనం దేనికి పనికిరాం. మనం ఆయన క్యారెక్టర్తో మనం ఎవరం పోలిక చేసుకోలేం. కానీ బట్ వీఆర్ గ్రేట్ ఇన్ పొజిషన్. మనకున్న స్థాయిలో మనము బాప్తిస్మిచ్చే యోహాను కంటే గొప్పవాళ్ళం. ఎట్లా అని అంటారు అని అంటే, బాప్తిస్మిచ్చే యోహాను ఫోర్ రన్నర్, అంటే దేవుని రాజ్యం వస్తుంది వస్తుంది వస్తుందని మైక్ పట్టుకొని చెప్పడానికి వచ్చిండు. యేసు ప్రభు వచ్చినప్పుడు దేవుని రాజ్యం వచ్చింది. దేవుని రాజ్యం వచ్చిన తర్వాత మనందరం ఎవరం అంటే దేవుని రాజ్యంలో బిడ్డలు. దేవుని రాజ్యం వస్తుందని చెప్పేవాడు గొప్పోడా? దేవుని రాజ్యంలో ఉన్నోళ్ళు గొప్పోళ్ళా? ఉన్నోళ్ళే గొప్పోళ్ళు. అంటే ఆ స్థాయిని బట్టి, అంటే మనం దేవుని రాజ్యంలో, ఆయనేమో వస్తున్నాడు 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 అని మైకులో చెప్పి వెళ్ళిపోయిండు. ఆయన కూడా పరలోకం పోయిండు. ఆయన పరలోకం పోలే అన్నట్లు ఆయన కూడా పరలోకం పోయిండు. అయితే మనము ఎట్లా గొప్ప అంటే, యేసుప్రభు వచ్చిన తర్వాత యేసుప్రభు ఏమన్నాడంటే, ఇదిగో దేవుని రాజ్యం మీ మధ్య ఉంది అని. సో యేసుప్రభు వచ్చి సిలువలో చనిపోయి మరలా తిరిగి లేచి పునరుద్ధరణ అయిపోయిన తర్వాత మనము ఆయన బిడ్డలముగా ఆయన రాజ్యంలో చేర్చబడుతున్నాం. కాబట్టి ఆయన రాజ్యంలో ఉన్న మనము మన పొజిషన్ని బట్టి మనకు అంత గొప్ప పొజిషన్ని దేవుడు ఇస్తా ఉన్నాడు. ఎంత ప్రేమ చూడండి మనలాంటి అల్పుల పట్ల దేవునికి. అంటే మనల్ని దేవుడు అంత గొప్ప బాప్తిస్మిచ్చే యోహాను కంటే గొప్ప పొజిషన్ దేవుడు మనకి ఇచ్చాడంటే మనం ఎంత ఆయన కృతజ్ఞత చెప్తే మనం సరిపోతుంది. యేసు ప్రభుకి మనకిచ్చిన స్థాయిని బట్టి ఆయన కదా, అల్పులమైన మనల్ని ఆయన కంటే గొప్పగా పరలోక రాజ్యంలో మనకు ఆ స్థాయిని దేవుడు అనుగ్రహించినాడు అనే విషయాన్ని ఈ సందర్భంగా నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. ఆ తర్వాత మనం చూసినట్లయితే కదా, ఆ తర్వాత యేసు ప్రభు మాట్లాడుతూ నెక్స్ట్ మాటల్లో ఆ మాటలను మనం చూద్దాం. ప్రజలందరూ సుంకరులను, ఇంకా యేసు ప్రభు బాప్తిస్మిచ్చే యోహాను గురించి మాట్లాడుతా ఉన్నాం. 29వ వచనం, ప్రజలందరూ సుంకరులను యోహాను బోధ విని అతడిచ్చిన బాప్తిస్మం పొందిన వారై దేవుడు న్యాయవంతుడిని ఒప్పుకొనిది గాని పరిసయ్యులను ధర్మశాస్త్రోపదేశకులను అతని చేత బాప్తిస్మం పొందక తమ విషయమైన దేవుని సంకల్పమును నిరాకరించింది అనే విషయాన్ని చెప్తా ఉన్నాం కదా. అంటే బాప్తిస్మిచ్చే యోహాను వచ్చి పరలోక రాజ్యం సమీపించున్నది, మారు మనసు పొందండి అంటే, చాలా మంది మారు మనసు పొంది బాప్తిస్మం తీసుకున్నారు, కానీ ఈ పరిసయ్యులు శాస్త్రులు మాత్రం తీసుకోలే బాప్తిస్మం. ఎందుకు వాళ్ళు మారు మనసు పొందలేదు, ఎందుకు బాప్తిస్మం తీసుకోలేదు పరిసయ్యులు శాస్త్రులు అంటే 2 కారణాలు. ఇవి మనల్లో కూడా ఉంటాయి. మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. మనం మారు మనసు పొందట్లేదు ఇంకా, మనం మారు మనసు పొందట్లేదు ఇంకా అని అంటే ఈ 2 కారణాలు మనలో ఉంటాయి. మొట్టమొదటిది ఏమిటనంటే సెల్ఫ్ రైచియస్నెస్, స్వనీతి. అంటే నేను నీతిమంతున్నే, నేను బాగానే ఉంటున్నా, నాకంటే పాపులు చాలా మంది ఈ లోకంలో ఉన్నారు, కాబట్టి నేను నీతిమంతుణ్ణి, నేను నీతిమంతురాలని, సో నాకు ఆ మారు మనసు అవన్నీ అవసరం లేదు, నాకు సంబంధించినవి కాదు అని అనుకుంటే నువ్వు మారు మనసు పొందవు కదా. స్వనీతి మనలో ఉంటుంది. స్వనీతి అంటే నేను మంచిదాన్ని, నేను మంచివాడిని అనుకుంటా ఉంటాం మనం. ఆ స్వనీతి చాలా డేంజరు. స్వనీతి మనల్ని పరలోక రాజ్యం తీసుకుపోదు, పరలోక రాజ్యానికి పోకుండా అడ్డుకుంటది మన స్వనీతి అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. వాళ్ళు కూడా అంతే, ధర్మశాస్త్రోపదేశకులు పరిసయ్యులు, మేము రోజుకు ఇన్నిసార్లు ప్రార్థన చేస్తాం, మేము వాళ్ళంట ఇంటికి కొత్తిమీర తెచ్చుకుంటే ఆ కొత్తిమీరలో కూడా దశంభాగం ఇస్తారు దేవునికి, జీలకర్రలో కూడా దశంభాగం ఇస్తారు, పుదీనాలో కూడా దశంభాగం ఇస్తారు. ఆచారాలు అంటే మా ఆచారాలు మమ్మల్ని పరలోకానికి తీసుకుపోతే అనుకుంటారు. మాలాగా ఆచారాలు పాటించేవాడు ఎవడు లేడు, మేము నీతిమంతులం, మేము ధర్మశాస్త్రాన్ని చదువుతాం రోజు కదా, మేము పాపాన్ని అంటకుండా ప్రత్యేకంగా ఉంటాం, పాపుల జోలికి పోం, అసలు వాడు పాపి అటు వస్తుందంటే మేము ఇటు తిరిగి వెళ్ళిపోతాం అని అంటా ఉంటారు. ఆ స్వనీతి ఏం చేస్తుందంటే మారు మనసు పొందకుండా మనల్ని అడ్డుకుంటా ఉంటుంది. రెండోది ఏమిటంటే షాలోనెస్, స్లైట్ వ్యూ ఆఫ్ సిన్. పాపము గురించి చాలా చిన్న చూపు. అంటే పాపము చాలా ప్రమాదకరం అనే విషయాన్ని వాళ్ళు ఆలోచించకుండా ఆ పాపం ఏముందిలే అని లైట్కు తీసుకుంటారు. పాపం ఉందనే విషయం మనకు కూడా తెలుస్తుంది, అయినా పాపాన్ని వాళ్ళు ఏం చేస్తారంటే లైట్కు తీసుకుంటారు. పాపము లైట్కు తీసుకోవడానికి లేదు. పాపం మనల్ని ఏం చేస్తుంది అంటే ఈడ్చుకొని నరకానికి పోతుంది. మనలో ఉన్న పాపం ఏం చేస్తుంది, మనల్ని కట్టి నరకానికి లాక్కుపోతుంది. ఒక విషయం ఆలోచించండి, పాపం ఎంత డేంజర్ అని అంటే, ఇప్పుడు యేసు ప్రభు ఇదిగో ఆకాశం కలగాలంటే ఆకాశం కలిగింది, నక్షత్రాలు కలగాలంటే నక్షత్రాలు కలిగింది. అట్లాంటి యేసు ప్రభు పాపం నుంచి మనల్ని విడిపించడానికి వీళ్ళందరూ పాపం నుంచి విడిపించబడాలి అని అనలే.
ఆయనే మనిషిగా వచ్చి 33.5 సంవత్సరాలు జీవించి తన ప్రాణం పెట్టి తన రక్తాన్ని కార్చాల్సి వచ్చింది. దాన్ని బట్టే పాపం యొక్క ఇంటెన్సిటీని మనం అర్థం చేసుకోవాలి, తీవ్రతని. అర్థమైందా? అంటే దేవుడే, పాపం ఎంత భయంకరమైందంటే దేవుడే వచ్చి పాపం కోసం పరిహారం చేయాల్సి వచ్చింది, ఆయన రక్తం కార్చాల్సి వచ్చింది. అంత శక్తి ఉంది పాపానికి. ఆ శక్తి నుంచి మనం విడిపించబడాలంటే, పాపం యొక్క శక్తి నుంచి మనం విడిపించబడాలంటే మన మంచి పనులు సరిపోవు. చాలా మంది ఎగతాళి చేస్తున్నారు. ఈ మధ్య ఒక ఆయన్ను నేను చూస్తే, ఆయన వచ్చి రక్తం కార్చాలనా, మనం మంచి పనులు చేస్తే మనం మంచోళ్ళం అయిపోయి పరలోకానికి పోతాం కదా అని అంటున్నారు. అరే అసలు మన గురించి ఆలోచిస్తే, నా గురించి నేను ఆలోచిస్తుంటే, నేను ఎంత దుష్టుడిని, ఎంత దుర్మార్గుడిని అంటే నేను ఆలోచిస్తుంటే నా గురించి, నేను ఎంత మంచి పని చేస్తే ఆ దుష్టత్వం నుంచి, దుర్మార్గం నుంచి బయటపడతా, నేను ఎంత మంచి చేయాలి, దానికి ఒక కొలమానం ఉందే. అంటే నా దుష్టత్వం ఏమో ఒక పెద్ద కొండంతలాగా ఉంది, నేను చేసే మంచి పనులు ఎన్నైనా కానీ, అంటే 100 సంవత్సరాలు నేను అన్నదానం చేసిన, 100 సంవత్సరాలు నేను రక్తదానం చేసిన, 100 సంవత్సరాలు బతకం మనము చెప్తున్నా, 100 సంవత్సరాలు నువ్వు కొన్నదంతా బీదలకు రాసిచ్చిన, 100 సంవత్సరాలు నువ్వు అందరికీ సేవ చేసినా కూడా అది ఒక చిన్న చీమతో సమానం మనం చేసే మంచి. మన పాపమేమో కొండంత ఉంది, మనం చేసే ఎంత మంచి పని అయినా అది చీమతో సమానం. అంటే ఆ మంచి ఎట్లా తీసేస్తుంది ఆ కొండ లాంటి పాపాన్ని? తీసేయా లేదు, చేత కాదు, మన వల్ల కాదు. అందుకే ఆయన వచ్చి కల్వరి శిలువలో ప్రాణం పెట్టాల్సి వచ్చింది, దేవుడే రావాల్సి వచ్చింది. అంత ఘోరం పాపం, అంత ఘోరమైంది పాపం, అంత తీవ్రత ఉంది. అందువల్ల ఈ 2 కారణాలను బట్టి ధర్మశాస్త్రోపదేశకులు, ఆ తర్వాత ఈ 2 కారణాలను బట్టి వాళ్ళు మారు మనసు పొందలేదు. కాబట్టి మనలో కూడా మనం మారు మనసు పొందకుండా ఈ అడ్డపడతా ఉంటాయి. ఇతను చూసుకుంటుండాలి, నేను మంచిదాన్ని, నేను మంచోడిని అని అనుకున్నావంటే నీకు మారు మనసు పొందాలనే ఆలోచన రాదు. కాబట్టి నేను పాపిని అని గుర్తించాలి మనం. అర్థమవుతుందా? ఇంకొకటి ఏమని గుర్తించాలి? పాపం యొక్క ప్రభావాన్ని గుర్తించాలి. పాపం చాలా ప్రమాదకరమైనది. దీంతో ఏదో మా తమ్ముడితో మాట్లాడినట్టు, మా చెల్లితో మాట్లాడినట్టు, మా బంధువులతో మాట్లాడినట్టు లైట్ గా తీసుకోవడానికి లేదు. పాపం నన్ను నరకానికి తీసుకుపోతుంది, నిత్య నరకానికి. అందువల్ల నాకు నేను విడిపించుకోలేనని పాపం యొక్క ఇంటెన్సిటీని అర్థం చేసుకోవాలి. అప్పుడే మనం మారు మనసు పొందుతాం, యేసు ప్రభు దగ్గరికి వస్తాం అనే విషయాన్ని ఈ సందర్భంగా నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. అందువల్ల ఆ తర్వాత ఒక ఉపమానం చెప్తా ఉన్నాను, ఇది మనం మాట్లాడుకొని ముగించుకుందాం. ఏమంటున్నాడు ఈ ధర్మశాస్త్రోపదేశకులు, ఈ పరిసయ్యులు, ఈ స్వనీతి పరులు ఏమంటున్నాడంట? 31వ వచనం. కాబట్టి ఈ తరం మనుషులను నేను దేనితో పోల్చుదును? వారు దేనిని పోలి ఉన్నారు? సంత వీధుల్లో కూర్చుండి మీకు పిల్లన గ్రోవి ఊదితిమి గాని మీరు నాట్యమాట రైతిరి, ప్రలాపించితిమి గాని మీరు ఏడవ రైతిరి అని ఒకరితో ఒకడు చెప్పుకొని పిలుపులాడు పిల్లకాయలను పోలి ఉన్నారు. బాప్తిస్మిచ్చి యోహాను రొట్టె తినకయు ద్రాక్షారసము త్రాగకయు వచ్చెను గనుక వీడు దెయ్యం పట్టిన వాడని మీరు అనుచున్నారు. మనుష్య కుమారుడు తినుచును త్రాగుచును వచ్చెను గనుక మీరు ఇదిగో వీడు తిండిపోతును మద్యపానియు సుంకరులను పాపులకు స్నేహితుడని అనుచున్నారు. ఆయనను జ్ఞానం అని దాని సంబంధాలను బట్టి తీర్పు పొందినాడు. ఈ పరిసయ్యులు, ఈ ధర్మశాస్త్రోపదేశకులు వీళ్ళని ఎవరితో పోలిస్తున్నాడంటే, సంత వీధుల్లో, అంటే మార్కెట్ ప్లేసుల్లో, సంత వీధుల్లో ఖాళీగా కూర్చొని పిలుపులు ఆడుకునే పిల్లకాయలు పోలి ఉన్నారంట. పిల్ల చేష్టల్లాగా పిల్లకాయల్ని పోలి ఉన్నారు అని అంటున్నారు. దీస్ ఆర్ లైక్ బంచెస్ ఆఫ్ స్పాయిల్డ్ లిటిల్ బ్రాడ్స్ కదా. అంటే దే డోంట్ లైక్ మెసెంజర్ ఆర్ దే డోంట్ లైక్ మెసేజ్. వాళ్ళకి ఈ సందేశం చెప్పే వాళ్ళు ఇష్టం లేదు. అంటే అయ్యా మీరు పాపులు, యేసు ప్రభు దగ్గరికి రండి, మీరు మారు మనసు పొందండి, యేసు ప్రభు మీద విశ్వాసం ఉంచండి, అప్పుడు మీరు పరలోకం పోతారని చెప్పే సందేశము నచ్చదు, చెప్పేవాళ్ళు కూడా నచ్చరు వీళ్ళకి కదా. అంటే తప్పు సందేశంలో లేదు, చెప్పే వాళ్ళల్లో లేదు. ఎవరిలో ఉంది? ఈ పిల్లకాయలను పోలి ఉన్న వీళ్ళల్లో ఉంది అనే విషయాన్ని ఆయన చెప్తా ఉన్నాడు అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. బాప్తిస్మిచ్చి యోహానేమో ఆయన డ్రెస్ డిఫరెంట్ గా ఉంది, ఫుడ్ డిఫరెంట్ గా ఉంది, ఆయన ఉండేది అడవిలో కాబట్టి ఆయన ఏమో దెయ్యం పట్టినోడు అన్నారు. యేసు ప్రభు ఏమో మంచిగా బట్టలు వేసుకొని, అంటే మామూలు బట్టలు, సింపుల్ బట్టలు వేసుకొని యేసు ప్రభు అందరి దగ్గరికి వెళ్ళి అందరితో కలుస్తుంటే యేసు ప్రభునేమో తాగుబోతూ తిండిపోతూ అని అంట కదా. అట్లా ఉన్నారు మీరు. అంటే మీరు సందేశాన్ని వినరు, సందేశకుడిని నమ్మరు, ఇట్లా మాట్లాడుతూ ఉంటారు అనే విషయాన్ని చెప్తా ఉన్నాం. అయితే లాస్ట్ మాట, దీన్ని మనం చెప్పుకొని ముగిద్దాం. దీని మీద కూడా మనం దృష్టి ఉంచాలి. ఆయనను
జ్ఞానం అని దాని సంబంధాలను బట్టి తీర్పు పొందుతుంది. దీని అర్థం ఏంటి? విజ్డమ్ ఈజ్ జస్టిఫైడ్ ఆఫర్ చిల్డ్రన్ అనే మాట. జ్ఞానం అని దాని సంబంధాలను బట్టి తీర్పు పొందును. దీన్ని అర్థం చేసుకోవడానికి చాలా టైం పట్టింది నాకు కదా. అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఉదాహరణకి నేను ఒక లైఫ్ స్టైల్ జీవిస్తా ఉన్నా. నేను జీవిస్తా ఉన్నా. నేను యేసుప్రభుని నమ్ముకున్నా. ఉదాహరణకు అనుకున్నా, నేను యేసుప్రభుని నమ్ముకొని యేసుప్రభు బిడ్డగా నేను ఈ లోకంలో జీవిస్తా ఉన్నా. నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు, వాడి పేరు సమ్ ఎక్స్. నువ్వు పిచ్చోడివిరా, యేసుప్రభు దేవుడు కాదు, యేసుప్రభు అసలు చచ్చిపోవడం ఏంది, 3 మేకులు పీక్కోలేనోడు నిన్నేం రక్షిస్తాడు ఆయన సిలువలో అనే నా ఫ్రెండ్ ఉన్నాడు. మేమిద్దరిలో ఎవరు జ్ఞానవంతులు అనేది మీకు ఎట్లా అర్థమవుతుంది అని అంటే, మా ఫలాలను బట్టి మీకు అర్థమైంది, మా పరిచయాలను బట్టి మీకు అర్థమైంది, మా జీవితాలను బట్టి మీకు అర్థమైంది. అర్థమైందా? అంటే నా ఫ్రెండ్ నోరు తెరిస్తే ఎట్ట మాట్లాడుతున్నాడు, నేను నోరు తెరిస్తే యేసుప్రభుని అనుసరించేవాడిని, నేను నోరు తెరిస్తే ఎట్ట మాట్లాడుతున్నాను. నా జీవితం ద్వారా 10 మందికి ఉపయోగం ఉందా, నా ఫ్రెండ్ జీవితం ద్వారా 10 మందికి ఉపయోగం ఉందా? అర్థమవుతుందా? నేను చేసే పని అది సఫలమవుతుందా, ఆయన చేసే పని సఫలమవుతుందా? మా ఇద్దరిని చూడగానే మీకు అర్థమైంది, మాతో మాట్లాడితేనే మీకు అర్థమైంది ఎవరు జ్ఞానవంతులో, ఎవరు నిజంగా సత్యాన్ని అనుసరించి పోతున్నారనే విషయం మీకు అర్థమైంది. అదే ఇక్కడ చెప్తా ఉన్నాడు యేసుప్రభు. అంటే మన జీవితాలే చెప్తాయి మనము జ్ఞానయుక్తంగా జీవిస్తున్నామా లేదా, మనం సరైన మార్గంలో పోతున్నామా లేదా అనేది మన జీవితాలు చూస్తే వేరే వాళ్ళకి అర్థమవుతుంది అనే విషయాన్ని ఆయన చెప్తా ఉన్నాడు. ట్రూత్ ఈజ్ అల్టిమేట్లీ రికగ్నైజ్డ్ బై వాట్ ఇట్ ప్రొడ్యూస్. సత్యము ఎలా గుర్తించబడుతుంది అంటే, సత్యములోంచి వచ్చే ఆ ఫలమును చూడడం ద్వారా సత్యం అనేది గుర్తించబడుతుంది అనే విషయాన్ని ఇక్కడ దేవుడు మనకు చెప్తా ఉన్నాడు. దాని ఫలితాలను బట్టి సత్యము గుర్తించబడుతుంది. కాబట్టి మన జీవితాలు ఎలా ఉన్నాయి మనం పరిశీలన చేసుకోవాలి. మన జీవితాలను చూసినప్పుడు మనం సత్య ప్రకారం జ్ఞానయుక్తంగా జీవిస్తున్నామనే సంగతి వేరే వాళ్ళు గుర్తిస్తున్నారా లేదా? ఇక్కడ బాప్తిస్మిచ్ యోహాను జీవితం ఉంది చూడండి. ఇక్కడ ఇంకో కంపారిజన్, బాప్తిస్మిచ్ యోహాను జీవితాన్ని చూడండి, యేసు ప్రభు జీవితాన్ని చూడండి, శాస్త్రులు పరిచయాల జీవితాన్ని చూడండి. అర్థమైందా? అంటే బాప్తిస్మిచ్ యోహాను పరిచర్యం చూడండి, యేసు ప్రభు పరిచర్యం చూడండి, శాస్త్రుల పరిచయాల జీవితాలను చూడండి. అప్పుడు ఎవరు జ్ఞానవంతులో, ఎవరు సత్యాన్ని అనుసరిస్తున్నారో మనకి ఈజీగా అర్థమైపోతుంది కదా. అదే దీని అర్థం. జ్ఞానం అని దాని సంబంధాలను బట్టి తీర్పు పొందుతుంది అనేది అప్పుడే మనకు అర్థమైపోతుంది అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. కాబట్టి ఈరోజు నేను స్పష్టంగా మనందరికీ చెప్పేది ఏంటంటే, ఈరోజు మనం నేర్చుకున్న మెమరీ వర్స్ ఏంది? లూకా సువార్త 7వ అధ్యాయం 23. నా విషయమై అభ్యంతర పడని వాడు ధన్యుడు. యేసు ప్రభు దేవుడు అనే విషయంలో మన జీవితం ఎట్టైనా ఉండనియండి, మనకు ఉద్యోగం రాకపోయింది, పిల్లలు లేకపోయింది, పెళ్లి కాకపోయింది, డబ్బు నయం కాకపోయింది, మన పరిస్థితులు ఎట్టైనా ఉండని, ఏమైనా జరగకపోని అవన్నీ కాదు. యేసు ప్రభు దేవుడు అనే విషయంలో మనం అభ్యంతర పడకూడదు. అలా అభ్యంతర పడితే మనకు పరలోకం లేదు, మనకు రక్షణ లేదు. ఆయన నమ్మితే, ఆయన కృప ద్వారా ఆయన మన కోసం చనిపోయినాడని, మన పాపముల కోసం చనిపోయాడని ఆయన నమ్మితే అప్పుడు మనం పరలోకానికి వెళ్ళిపోతాం. ఈ లోకంలో ఏముంది, 30-40 సంవత్సరాలు 70 సంవత్సరాలు బతుకుతాం. చనిపోయిన తర్వాత లక్షల కోట్ల సంవత్సరాలు బతుకుతాం. అప్పుడు ఎలా ఉంటాం? ఎక్కడ ఉండాలి? పరలోకంలో ఉండాలా, నరకంలో ఉండాలా? అది యేసు ప్రభు మీద మనం ఉంచే నమ్మిక మీద ఆధారపడి ఉంది అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. దేవుడి మాటలు దీవించండి. ఇంపార్టెంట్ మన మైండ్ లో కూడా మాకు సెటిల్ చేయాలి. సెటిల్ దేవుడు చూపించారు ఒక దారి, ఇదే సత్యం. మనం ఫైండ్ అవుట్ చేయాలి, ఈ దారి సత్యమా లేదా. ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తారు? ప్రార్థించాలి, దేవుడిని అడగాలి, వాట్ ఇస్ ట్రూ. సెకండ్, చెప్పే వాళ్ళది లైఫ్ చూడాలి, వాళ్ళ లైఫ్ లో ఈ నీతి ఉందా లేదా. నీతి గురించి మాట్లాడుతున్నారు వాళ్ళు, మన నీతిగా బతుకుతుంది. అక్కడ మనకు ఒక ఐడియా వస్తుంది, ఇది కరెక్ట్ ఉండొచ్చు. ఇంకా ప్రే చేయండి, విధేయత చూపియండి, దేవుడు సత్యం చూపి. సత్యం మేము
రిజెక్ట్ చేస్తే ఏమవుతుంది? సత్యంకి నిర్లక్ష్యం చేస్తే ఏమవుతుంది? తెలిసి ఏమవుతుంది? బైబిల్ చెప్తుంది నరకం. చాలా ఇంపార్టెంట్ చాయిస్. ఈ విశ్వాసం మన జీవితం చేంజ్. సీరియస్గా we have to. Father, we thank you for this time that you've given us, and thank you for your precious word that reminds us that if we seek the truth, we will find the truth, because you revealed yourself to us. If you didn't reveal, we would never have found you, but you chose to show us. Thank you for the compassion you showed to us. Thank you for never giving up on us. And maybe not be like foolish children who complain about everything. There are many people who reject the Lord. They say, if you do something, they will say, why did you do it? And if you don't do something, they'll say, why didn't you? Maybe not be people who question like that. As a church, maybe seek you and your approval in our life. And maybe be established in faith. Whatever we go through in life, whatever we alive in our life, it can be prison, it can be torture, it can be death, it can be a tragedy. It can be our prayers not being answered. Lord, help us to, whatever happens, maybe be unmoved. Because this world is temporary. The pleasures of this world are nothing compared to what you give us now and you are going to give us. Lead us to have the right sense of priority, and may we be led by you in all things. May we seek to do your will in all things. We thank you, we praise you for your love and goodness, and we commit each one of us who have gathered here. Pray that may none of us perish, may none of us perish. Thank you and praise you, Master. In Lord Jesus' most precious name we pray. Amen.